నీతి కథలు టీవీ. అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివర చెరువు కట్టకు దిగువన ఒక శిథిలావస్థలో ఉన్న చిన్న మట్టి గుడిసెలో లచ్చమ్మ అనే ఒక ముసలావిడుండేది. ఆమెకు సుమారు 70 ఏళ్లుంటాయి. భర్త సీనయ్య 10 ఏళ్ల క్రితమే పైలో కాలుకుపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాముడు 6 ఏళ్ల క్రిందట జ్వరం వచ్చి దేవుడి దగ్గరకు పోయాడు. అప్పట్నుండి లచ్చమ్మ ఒంటరి. ఆ ఊరిలో ఆమెకు నావాళ్లు అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అది పుష్యమాసం. చలి పులిలా పంజా విసురుతోంది. ఊరంతా పొగ మంచుతో దుప్పటి కప్పుకొని ముడుచుకు పడుకుంది. రాత్రి కురిసిన మంచుకు లచ్చమ్మ గుడిసె పైకప్పు నుండి నీటి చుక్కలు లోపల పడుతున్నాయి. లచ్చమ్మకు చలికి ఒళ్లంతా బిగుసుకుపోయి కీళ్ల నొప్పులతో కదల్లేని స్థితిలో ఉంది. లచ్చమ్మ తనలో తానే గొనుక్కుంటూ, అబ్బా, ఏ చలి పానాన్ని తీసేలా ఉందే, లేవాలన్నా కాళ్ళు చెయ్యి ఆడడం లేదు. ఏవండి సీనయ్యా, నన్నిట్టా ఒంటరిదాన్ని చేసి పోతిరి గదా. నువ్వు ఉండుంటే ఈ పాటికి అడవికెళ్ళి 4 ఎండు పుల్లలు తెచ్చి చలి మంట వేసేవాడివి కదా. నా కొడుకు రాముడున్నుంటే అమ్మా అంటూ నా కాళ్ళు ఒత్తేవాడు. ఇప్పుడు నాకు దిక్కెవరు? ఈ చలికి ఈ గుడిసెలోనే గడ్డ కట్టుకుపోయేలా ఉన్నానే. కష్టంగా గోడను పట్టుకుని లేచి నిలబడింది. గుడిసె మూల ఉన్న కట్టెల కుప్ప వైపు చూసింది. అక్కడ 2 చిన్న పుల్లలు తప్ప ఏమీ లేవు. ఆ కుండలో చూస్తే రాత్రి మిగిలిన కాస్త చల్లటి గంజి అడుక్కు అంటుకుపోయింది. చేచ్చే, ఏ బతుకు, కనీసం పొయ్యి రాచేద్దామన్నా పుల్ల లేదు. కాస్త గంజి కాసుకొని గొంతులో పోసుకుందామన్నా దారి లేదు. ఏ పూటకెట్టా గడిసేది? తనకున్న పాత గొంగల్ని ఒంటికి గట్టిగా చుట్టుకుని వణుకుతోనే గుడిసె తలుపు తీసుకుని బయటకొచ్చింది. ఎదురింట్లో గంగమ్మ అప్పుడే పెరట్లో నిలబడుంది. లచ్చమ్మ గొంతు పెగల్చుకుని, అమ్మా గంగమ్మ, ఏమనుకోకు తల్లి, ఇంట్లో పొయ్యి రాజేసుకోవడానికి ఒక్క పుల్ల లేదు. మీ ఇంట్లో కాస్త ఎండు పుల్లలేమైనా ఉంటే. గంగమ్మ ముఖం చిట్లిస్తూ, పో అవ్వా, పొద్దున్నే నీ గోలకటి, మాకే లేవు పుల్లలు. ఈ చలిలో నా మొగుడు అడవికి పోలేక ఇంట్లోనే కూర్చున్నాడు. ఉన్న 4 పుల్లలు నా కూతురు పురుటికి దాచుకుంటే నువ్వు అడగడానికి వచ్చావా? ప్రతిదానికి చేతులు చాచడమేనా? నీకు కొడుకు లేకపోతే మేం మాత్రం ఏం చేస్తాం? లచ్చమ్మ కళ్ళల్లో నీళ్లతో, అట్టా అనకే తల్లి, చలికి ప్రాణం పోయేలా ఉంది, అందుకే అడిగా. పోపో, నా దగ్గరేం లేవులే. ఆ శరభయ్య పెద్దయ్య దగ్గరికి పో. ఆయన అడవి మొత్తానికి యజమాని. ఆయన్ని అడిగితే ఏమైనా ఇస్తాడేమో చూడు. నా దగ్గరకు మాత్రం రాకే అని గంగమ్మ గబగబా ఇంట్లోకెళ్ళి తలుపేసుకుంది. లచ్చమ్మకు గుండె తరుక్కుపోయింది. అవును కదా, నాకెవరూ లేరు కదా అని తనలో తానే అనుకుంటూ మెల్లగా అడుగులేసుకుంటూ ఊరి మధ్యలో ఉన్న పెద్ద మేడ వైపు నడిచింది. అది శరభయ్య ఇల్లు. శరభయ్య ఆ ఊరికే పెద్ద మోతుబారి, వడ్డీ వ్యాపారి. ఊరి సగం పొలం అతనిదే. అడవి కూడా తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. లచ్చమ్మ వెళ్లేసరికి శరభయ్య అరుగు మీద కూర్చుని ఉన్నాడు. లచ్చమ్మ చేతులు జోడించి, పెద్దయ్యా బాగున్నారా? శరభయ్య నిర్లక్ష్యంగా, ఏదో ఉన్నాంలే, నువ్వేంటి ఇట్టా వచ్చావు? అయ్యా అదే మాట, ఇంట్లో చలికి ఉండలేకపోతున్నా. పొయ్యి ఎలిగిద్దామంటే కట్టు పుల్ల లేదు. మీ అడవిలోకి పోయి కింద రాలిన 4 ఎండు పుల్లలు ఏరుకొస్తానయ్యా, దయ చూడండి. ఈ చల్లో ముడుచుకుని ఇంట్లో ఉండొచ్చుగా. ఓసి ముసల్దానా, నా అడవిలోకి పోయి పుల్లలేరుకొస్తావా? అడవి నాది, అడవిలో రాలిన పుల్ల కూడా నాదే. ఊరికే ఎట్టా ఇస్తాను? అయ్యా కూలినాలి చేసుకునేదాన్నయ్యా. ఇప్పుడు ఒంట్లో సత్తువ లేదు. నా దగ్గర తమ్మిడి కూడా లేదు. ప్రాణం నిలబెట్టండి అయ్యా. నా దగ్గర దయాదాక్షిణ్యం లాంటివి లేవు. డబ్బులిస్తేనే పుల్లలు దొరుకుతాయి, లేదంటే ఇక్కడి నుంచి పో. నా సమయం వృధా చేయకు. ఏ గిరయ్యా, ఈ ముసలిది మళ్ళీ అడవి చుట్టూ కనిపించిందంటే కాలు విరగ్గొట్టిపడేయి. లచ్చమ్మకు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఆశ చచ్చిపోయింది. ఎవరికీ కనిపించకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ వణుకుతూ తన గుడిసె వైపు నడిచింది. గుడిసెలోకి వచ్చి ఆ చల్లటి గడ్డ మీదే మూలకు ముడుచుకుని కూర్చుంది. చలికి పళ్ళు కొట్టుకుంటున్నాయి. లచ్చమ్మ ఏడుస్తూ, భగవంతుడా, నన్ను కూడా నీ దగ్గరికి తీసుకుపోతండ్రి.
ఈ నరకం నా వల్ల కావడం లేదు. చలికి చచ్చిపోయే బదులు నీ దగ్గరకే వస్తా. అలా గొనుక్కుంటూ ఉండగానే బయట ఎవరో అడుగుల శబ్దం వినిపించింది. తలుపు చప్పుడయింది. అవ్వా, ఎవరైనా ఉన్నారా లోపల? లచ్చమ్మ ఆ గొంతు ఎప్పుడూ వినలేదు. భయపడుతూనే తలుపు తీసింది. బయట 6 అడుగుల ఆజానుబాహుడు, ఒంటి నిండా దలసరి నల్ల గొంగలి కప్పుకొని చేతిలో గొడ్డలి పట్టుకుని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. ఎవరు నాయనా నువ్వు? ఏం కావాలి? నా పేరు కిష్టప్ప. నేను ఒక బాటసారిని. పక్కూరికి పోతూ చీకటి పడింది. ఈ చల్లో రాత్రికి తలదాచుకోవటానికి మీ అరుగు మీద చోటిస్తావా అవ్వా? లచ్చమ్మ ఆశ్చర్యంగా, నా అరుగా? నాయనా, ఈ అరుగు మీద పడుకుంటే తెల్లారేసరికి నువ్వు బిగుసుకుపోతావు. నా గుడిసెలోనే పడుకో, నాకేం భయం లేదు. కానీ లోపల కూడా ఇంతే చలిగా ఉంది. చలి మంట వేయడానికి కూడా పుల్లలు లేవు. కిట్టప్ప ఆమె వణుకు చూసి, లోపలికి పదవ్వా అని గుడిసెలోకి వచ్చి ఖాళీ కుండలను ఆరిపోయిన పొయ్యిని చూశాడు. సంగతి అర్థమైంది. నువ్విక్కడే ఉండు, నేను 5 నిమిషాల్లో వస్తాను. కిట్టప్ప తన గొడ్డలి తీసుకుని గబగబా అడవి వైపు నడిచాడు. అడవి అంచున శరపయ్య మనుషులు 2 కాపలా ఉన్నారు. కాపలావాడు, ఏయ్ ఆగు, ఎవర్రా నువ్వు? ఈ సమయంలో అడవిలోకి వెళ్తున్నావు? ఒక ముసలమ్మ చలికి వణుకుతుంది. కట్టెల కోసం పోతున్నాను, దారివ్వు. ఓహో, నీకు తెలీదా? ఇది శరభయ్య గారి అడవి. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మర్యాదగా వెనక్కిపో. ఒక ప్రాణం పోతుంటే మీ అయ్యగారి ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నారా? నేను వెళ్ళే తీరుతాను. కర్ర అడ్డం పెట్టి, మాటకు మాట చెప్తున్నావా? మా దెబ్బ రుచి చూడలేదట్టుంది. కిట్టప్ప ఒక్క క్షణం ఆగలేదు. అడ్డం పెట్టిన కర్రను గట్టిగా పక్కకు లాగి విసిరేశాడు. ఆ కాపలావాడు కింద పడ్డాడు. రెండోవాడు భయంతో పక్కకు తప్పుకున్నాడు. కిట్టప్ప వేగంగా అడవిలోకి వెళ్లి ఒక పెద్ద ఎండు చెట్టును చూసి తన గొడ్డలితో కొద్ది నిమిషాల్లోనే నరికి ఒక పెద్ద మోపు కట్టుకుని తిరిగి లచ్చమ్మ గుడిసికి వచ్చాడు. కిట్టప్ప చకచక పొయ్యి రాజేశాడు. గుడిసెలో వెచ్చదనం నిండింది. తన సంచిలో ఉన్న కాస్త బియ్యం, పప్పు తీసి లచ్చమ్మ కుండలో వేసి వేడివేడి గంజి కాచి ఆమెకిచ్చాడు. తీసుకోవ్వా, ఈ వేడి గంజి తాగు. నీ ఒంటికి కాస్త సత్తు వస్తుంది. లచ్చమ్మ ఆ గంజి తీసుకుని తాగుతూ ఉంటే ఆమె కళ్ళ నుండి నీళ్లాగలేదు. అది కేవలం గంజి వేడి కాదు, ఎన్నాళ్లకు ఒక మనిషి చూపించిన ఆదరణకు వచ్చిన వెచ్చదనం. నాయనా, నువ్వు దేవుడివి. నా కొడుకు రాముడు బ్రతికుండుంటే అచ్చ నీలాగే నన్ను చూసుకుని ఉండేవాడు. నువ్వెవరో ఏమో గాని నా ప్రాణం నిలబెట్టావు నాయనా. దేవుని కానవ్వా, నేను కూడా నీలాంటి ఒంటరివాణ్ణి. లోకంలో ఒక మనిషికి ఇంకో మనిషి సాయం చేసుకోపోతే మనం మనుషులు ఎందుకు అవుతాం? నువ్వు పడుకోవ్వా, నేను ఈ బయట మంట దగ్గర కూర్చుంటాను. ఆ రాత్రి లచ్చమ్మ ఎన్నో ఏళ్ల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది. కిట్టప్ప ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. తెల్లారింది. కిట్టప్ప లేచి లచ్చమ్మ గుడిసె పైకప్పు ఎక్కి కారుతున్న కన్నాలను గడ్డితో మట్టితో మూసేశాడు. నిన్న తెచ్చిన చెట్టు మొద్దును చీల్చి ఆ చలికాలం మొత్తానికి సరిపడా కట్టెల్ని కొట్టి గుడిసె పక్కన. ఈ విషయం శరభయ్యకు తెలిసింది. తన మనుషులను కొట్టి తన అడవిలో చెట్టు నరికిన వాడి మీద కోపంతో ఊగిపోయాడు. 4 మనుషులను వెంటేసుకుని లచ్చమ్మ గుడిసె దగ్గరకు వచ్చాడు. శరభయ్య గట్టిగా అరుస్తూ, ఏయ్ ముసలిదానా, బయటికి రా. ఎవడేవాడు? నా అడవిలో దొంగతనం చేసిన వెధవా? లచ్చమ్మ భయంతో బయటకొచ్చింది. ఆమె వెనకే కిట్టప్ప కూడా వచ్చాడు. అయ్యా, పెద్దయ్యా, వాడు దొంగ కాదు, నాకు సాయం చేసినా. కిట్టప్ప ఆమె నాపి, నేనే ఆ చెట్టు కొట్టింది. ఏం కావాలి నీకు? శరభయ్య అహంకారంగా, ఏం కావాలా? నా అడవిలో నా అనుమతి లేకుండా చెట్టు నరుకుతావా? దొంగతనం చేసినందుకు శిక్ష ఏంటో తెలుసా? దానికి నష్టపరిహారంగా ఈ ముసలిదాని గుడిసె, ఈ స్థలం ఇప్పటి నుంచి నాది. ఇద్దరూ బయటకు పొండి. బాబోయ్, శరభయ్య గారు, దయ చూడండయ్యా, ఈ ముసలిదాన్ని రోడ్డున పడేయకండి, నా ప్రాణం తీయకండి. కిట్టమ్మ లచ్చమ్మని నేవలెత్తి, ఆగవ్వా, నువ్వేడవకు. ఈయనతో నేను మాట్లాడతాను. ఓ పెద్ద మనిషి, నువ్వు చెప్పింది బానే ఉంది. నువ్వు కొట్టింది పచ్చడి చెట్టు కాదు, ఎండిపోయిన మొద్దు. దానికి నువ్వు వెల కట్టలేవు. కానీ ఈ ముసలమ్మ ప్రాణానికి వెల కట్టగలవా?
నీ అడవిలో ఎండు పుల్లలన్నీ నీకే సొంతమైతే ఈ గాలి నీరు కూడా నీవేనా? ఊరి జనాన్ని పీడించి బ్రతకటం నీకు తగునా? ఈ గొడవకు ఊరి జనం నెమ్మదిగా అక్కడకు పోగయ్యారు. గంగమ్మ కూడా వచ్చింది. చూశారా, వీడి నోరు ఎంత లేస్తుందో. వీడు నన్నంటున్నాడు. పంచాయతీ పెట్టండి, నాకు న్యాయం జరగాలి, వీళ్ళిద్దరినీ ఊరి నుంచి వెలివెయ్యాలి. ఇక వెంటనే ఊరి పెద్దలందరూ అక్కడికి చేరారు. గుడిసె ముందే పంచాయతీ మొదలైంది. ఏమయ్యా కిష్టప్ప, నువ్వెవరో మాకు తెలీదు, కానీ శరభయ్య గారి అడవిలో చెట్టు కొట్టడం తప్పు కదా? అయ్యా, న్యాయం గురించి మాట్లాడే ముందు ధర్మం గురించి మాట్లాడదాం. ఈ చలికాలంలో ఒంటరి ముసలమ్మ కట్టెలు లేక చావడానికి సిద్ధపడితే అడవిలో ఉన్న ఎండుపుల్లల్ని ఇవ్వటానికి మనసురాని ఈయన మనిషేనా? ఇది దొంగతనం కాదు, ఇది ప్రాణదానం. ఈ చలిలో మీరందరూ మీ ఇళ్లలో వెచ్చగా పడుకుంటే, ఈ అవ్వ ఆకలితో చలితో ఏడుస్తుంటే ఒక్కరైనా తొంగి చూశారా? జనంలో గుసగుసలు మొదలయ్యాయి. గంగమ్మ నెమ్మదిగా, నిజమేనయ్యా, ముసలమ్మ నా దగ్గరికే వచ్చింది. నేనే పుల్లలు లేవని అబద్ధం చెప్పి పంపించాను. జనంలో నుండి ఇంకొక రైతు ముందుకొచ్చాడు. శరభయ్య గారు చెప్పేది న్యాయం కాదు. ఈయన మన అందరినీ పీడిస్తున్నాడు. నా 2 ఎకరాల పొలానికి నీళ్ళు ఆపేశాడు. నా పొలం బీడుగా మారింది. నా దగ్గర 100 రూపాయల అప్పుకి నా చిన్నింటిని తన పేరు మీద రాయించుకున్నాడు. వడ్డీ మీద వడ్డీ వేసి నన్ను ముంచుతున్నాడు. అలా ఒక్కొక్కరుగా శరభయ్య బాధితులు మాట్లాడడం మొదలుపెట్టారు. పంచాయతీ మొత్తం శరభయ్యకు వ్యతిరేకంగా మారింది. కిట్టప్ప శరభయ్యతో, చూసావా శరభయ్య, నువ్వు సంపాదించింది ఆస్తి కాదు, ఈ జనం శాపనార్థాలు. నువ్వు కూడబెట్టింది పాపం. ఇప్పుడు చెప్పు, న్యాయం ఎవరి వైపు ఉంది? నువ్వు చేసిన పాపాలకు శిక్షగా ఈ ఊరి జనం ముందు లచ్చమ్మవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలి. అంతేకాదు, ఈ చలికాలం గడిచే వరకు ఆమెకు కావాల్సిన బియ్యం, పప్పులు, అన్ని సరుకులు నీ సొంత డబ్బుతో పంపించాలి. లేదంటే ఈ జనమే నీకు శిక్ష విధిస్తారు. నీ మేడను నేలమట్టం చేస్తారు. ఊరి జనం కోపంగా శరభయ్య వైపు కదిలారు. శరభయ్యకు ప్రాణభయం పట్టుకుంది. అతని అహంకారం అణిగిపోయింది. అవ్వా, నన్ను క్షమించు. నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను తప్పు చేశాను. నీకు కావలసినవి నేనే పంపిస్తాను. ఆ రోజు సాయంత్రానికి శరభయ్య మనుషులు లచ్చమ్మ గుడిసెకు 4 రోజులకు సరిపడా బియ్యం, పప్పులు, కూరగాయలు, ఒక మంచి దళసరి దుప్పటి తెచ్చి ఇచ్చారు. కిట్టప్ప పని పూర్తయింది. తెల్లవారుజామున తన గొంగలి, గొడ్డలి తీసుకుని బయలుదేరాడు. లచ్చమ్మ కన్నీళ్లతో, నాయనా కిట్టప్ప, అప్పుడే వెళ్ళిపోతున్నావా? నా కొడుకులా నాతో ఉండిపోకూడదా నాయనా? కిట్టప్ప నవ్వుతూ, లేదవ్వా, నేను బాటసారిని. నా దారి నాది. నా గమ్యం ఇంకో చోట ఉంది. కానీ ఇప్పుడు నువ్వు ఒంటరివి కావు. ఈ ఊరు మొత్తం నీకు అండగా ఉంది చూడు. అంతలోనే గంగమ్మ తన చేతిలో వేడివేడి గంజి, మరో చేతిలో జొన్న రొట్టె తీసుకుని వస్తూ కనిపించింది. అవ్వా, లచ్చమ్మవ్వా, ఇదిగో గంజి తాగు. ఈ పూట నుండి నీకు 2 పూటలా నేనే వండి తెస్తాను. ఇక నీకు దిగుల్లేదు. లచ్చమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి. కిట్టప్ప వైపు చూసింది. అతను నవ్వుతూ ఆ మంచులో కలిసి తన దారిని వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి రామాపురంలో లచ్చమ్మ ఒంటరి కాదు. ఊరి జనం ఆమెను తమ సొంత తల్లిలా చూసుకున్నారు. శరభయ్య గర్వం అణిగిపోయింది. అతనిలో కూడా కాస్త మానవత్వం కనిపించింది. ఆ చలికాలం తెచ్చిన కష్టం ఊరి జనంలోని మానవత్వాన్ని మేల్కొల్పింది. లచ్చమ్మ గుడిసె ఆ రోజు నుండి ఊరి జనంతో, వారి ఆదరణతో వెచ్చగా ఉంది. ధర్మవరం అనే పల్లెటూరు. ఆ నిర్జీవమైన ఊరిలో ఒక పాత పెంకుటింట్లో మాత్రం ఇంకా ఆశ బతికే ఉంది. ఆ ఆశ పేరు భద్రయ్య. 70 ఏళ్ల వయసులో కళ్ళు మసకబారినా, చేతులు వణికినా ఆయన చేతులు మగ్గం మీద నాట్యం చేస్తూనే ఉంటాయి. ఆయన భార్య పార్వతి ఆయనకు నీడలాంటిది. ఆమె ఓర్పు, ఆయన నైపుణ్యం కలిస్తేనే ఆ ఇంట్లో మగ్గం సబడి ఇంకా వినిపిస్తోంది. ఏమండి, కాస్త రెస్ట్ తీసుకోకూడదా? పొద్దుట్టుండి ఆ మగ్గం ముందు నుండి లేవనే లేదు. మీ కళ్ళు చూడండి ఎలా ఎర్రబడ్డాయో. భద్రయ్య పని ఆపకుండానే, ఇంకా కొంచెమే పార్వతి. ఈ దారం వరస పూర్తయితే ఈ చీరకి ఒక కొత్త అందం వస్తుంది. పార్వతి నిట్టూర్చి, ఈ అందాన్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఎక్కడున్నారండి? మనం నేసిన చీరలు ఆ పట్నం నుండొచ్చే తలుకు బెలుకుల ముందు వెలవెలబోతున్నాయి. మన కష్టానికి గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. భద్రయ్య చిరునవ్వుతో, ధర గురించి కాదు పార్వతి,
మన ధర్మం గురించి. ఈ మగ్గం మన తాతలు మనకిచ్చిన వరం. దీన్ని బతికించుకోవడమే మన ధర్మం. భద్రయ్య కేవలం సాధారణ పట్టుచీరలు నెయ్యడు. ఆయనకు ఒక రహస్య విద్య తెలుసు. దాని పేరు దేవవస్త్రం. అది ఎలాంటిదంటే చంద్రకాంతిలో ఒక రంగులో, సూర్యకాంతిలో మరో రంగులో, దీపపు వెలుగులో ఇంకో రంగులో మెరిసిపోతుంది. ఆ వస్త్రాన్ని నేయడానికి కావలసిన రంగులను అడవిలోని రహస్యమైన పూల నుండి, ఆకుల నుండి ఆయనే స్వయంగా తయారు చేస్తాడు. ఆ విద్య ఆయనకు తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చింది. కాని ఆ దేవ వస్త్రాన్ని కొనడానికి ఎప్పుడూ ఎవరూ ముందుకు రావడం లేదు. అది ఖరీదెక్కువని, పాతకాలపు పద్ధతని పెదవి విరిచేవారు. ఒకరోజు పక్కనే ఉన్న వ్యాపార నగరమైన రత్నపురి నుండి కాంతయ్య అనే ఒక పెద్ద వర్తకుడు ధర్మవరం వచ్చాడు. అతను మామూలు వర్తకుడు కాదు, లాభం కోసం ఎంతకైనా తెగించే రకం. అతని కళ్ళు ఎప్పుడూ కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఉంటాయి. కాంతయ్య ఆ ఊరి గుడిని సందర్శించినప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహానికి అలంకరించిన ఒక పాత పట్టు వస్త్రాన్ని చూశాడు. అది వెలుగులో రంగులు మారుతూ ఇంద్రధనుసులా మెరిసిపోతుంది. దాన్ని చూడగానే అతని వ్యాపార బుద్ధి మేల్కొంది. కాంతయ్య పూజారితో, పంతులు గారు, అమ్మవారి మీద ఉన్న ఆ వస్త్రం అద్భుతంగా ఉంది. ఇది ఎక్కడిది? ఇది మా ఊరికే సొంతమైన దేవవస్త్రం అయ్యా. దీన్ని నేయగలవాడు ఇప్పుడు మా ఊళ్ళో ఒక్కడే ఉన్నాడు. అతని పేరు భద్రయ్య. కాంతయ్య కళ్ళల్లో అత్యాశ మెరిసింది. ఈ వస్త్రాన్ని నేనొక్కనే తయారు చేసి దేశ దేశాలకు అమ్మితే కుబేరుణ్ణైపోతాను అని తన మనసులో అనుకున్నాడు. అతను వెంటనే భద్రయ్య ఇంటికి దారి పట్టాడు. అక్కడ మగ్గం మీదున్న భద్రయ్యను, అతని పనితనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నమస్తే భద్రయ్య గారు, మీ కీర్తి విని మీ దాకా వచ్చాను. మీరు నిజంగా గొప్ప కళాకారులు. భద్రయ్య వినయంగా, దండాలండి. నాదేముంది, అంతా పైవాడిదయా. నేను మీ కళని గౌరవిస్తాను. అందుకే మీ దేవవస్త్రం నేసే విద్యను నాకు నేర్పండి. మీకు జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత ధనం నేనిస్తాను. 100 వరహాలిస్తాను. ఆ మాట వినగానే భద్రయ్య ముఖం కఠినంగా మారింది. క్షమించండి కాంతయ్య గారు, ఇది విద్య కాదు, మా తాతలు మాకిచ్చిన వారసత్వం. ఇది అమ్మకానికి కాదు. 1000 వరహాలిస్తాను. ఆలోచించుకోండి. మీ పేదరికం మొత్తం తీరిపోతుంది. నా పేదరికంలో నాకు గౌరవం ఉంది. కానీ నా వారసత్వాన్ని నమ్ముకుంటే ఆ గౌరవం కూడా పోతుంది. దయచేసి వెళ్ళండి. భద్రయ్య నిరాకరణ కాంతయ్య అహంకారాన్ని దెబ్బతీసింది. అతని అత్యాశకు కోపం తోడైంది. మంచి మాటలతో రాకపోతే నా దారి నాకు తెలుసు అని తన మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాంతయ్య తన ఓటమిని అంత సులభంగా ఒప్పుకునే రకం కాదు. అతను భద్రయ్య నుండి ఆ రహస్యాన్ని ఎలాగైనా దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన దుష్ట ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టాడు. మొదటి కుట్ర గూఢాచారి. కాంతయ్య తన నమ్మకస్తుడైన భటుడు మల్లన్నను ఒక పేదవాడి వేషంలో ధర్మవరం పంపించాడు. మల్లన్న, నువ్వు భద్రయ్య దగ్గర చేరి అతని నమ్మకాన్ని చూరగొనాలి. అతను ఆ రంగులను ఎలా తయారు చేస్తున్నాడో, ఆ మగ్గాన్ని ఎలా నడుపుతున్నాడో కనిపెట్టి నాకు చెప్పాలి. మల్లన్న చిరిగిన బట్టలతో, దీనమైన ముఖంతో భద్రయ్య ఇంటి ముందు నిలబడ్డాడు. అయ్యా, ఆకలితో చచ్చిపోతున్నాను. ఏదైనా పనుంటే ఇప్పించండి. మీ పాదాలకు సేవ చేసుకుంటాను. అతని దుస్థితిని చూసిన భద్రయ్య పార్వతుల మనసు కరిగింది. పాపం, చూడ్డానికి మంచివాడలాగానే ఉన్నాడు. మన ఇంట్లో ఉంచుకుందామండి. మనకు కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు. భద్రయ్య ఒప్పుకున్నాడు. మల్లన్న ఆ ఇంట్లో పనివాడిగా చేరాడు. అతను భక్తిగా పనిచేస్తూ వాళ్ళ నమ్మకాన్ని పొందాడు. కాని ఎంత ప్రయత్నించినా భద్రయ్య అతన్ని ఆ రంగులు తయారు చేసే గదిలోకి మాత్రం అనుమతించేవాడే కాదు. ఆ మగ్గం దగ్గర కూడా కొన్ని ప్రత్యేకమైన దారాలు నేసేటప్పుడు అతన్ని దూరంగా ఉంచేవాడు. నెల రోజులు గడిచినా మల్లన్న ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు. మల్లన్న వల్ల పని కావడం లేదని గ్రహించిన కాంతయ్య రెండో కుట్రకు తెరలేపాడు. అతను ధర్మవరం వచ్చి అక్కడి పట్టునూలు అమ్మే వ్యాపారులందరి దగ్గరున్న సరుకు మొత్తాన్ని ఎక్కువ ధర పెట్టి కొనేశాడు. భద్రయ్యకు నూలు దొరకకుండా చేశాడు. అంతేకాదు, భద్రయ్య నేసిన సాధారణ చీరలను కూడా ఎవరూ కొనకుండా
తక్కువ ధరకే మిల్లు చీరలను ఆ ఊర్లో అమ్మడం మొదలుపెట్టాడు. భద్రయ్యకు కష్టాలు మొదలయ్యాయి. నూలు కొనడానికి డబ్బు లేదు. నేసిన చీరలు అమ్ముడుపోవడం లేదు. ఇంట్లో ఉన్న గంజి కూడా అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. పార్వతి ఏడుస్తూ, చూసారా ఆంటీ, మన గతేమైపోయిందో. ఆ కాంతయ్య మనల్ని బతకనియ్యడు. మనల్ని ఆకలితో చంపి ఆ విద్యను దొంగలించాలని చూస్తున్నాడు. భద్రయ్య ధైర్యంగా, అధైర్యపడకు పార్వతి. మన నమ్మకమే మనకు శ్రీరామరక్ష. ఆ పరమేశ్వరుడే మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ కష్టకాలంలో ఊరిలోని యువతరం నేత కార్మికుడు కొండయ్య భద్రయ్యను చూసి జాలిపడడం మానేసి ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. చూశారా ముసలాయన గారి పట్టుదల? ఆ పాతకాలపు విద్యను పట్టుకొని వేలాడుతూ ఇప్పుడు పస్తులుంటున్నారు. అదే ఆ విద్యను ఆ కాంతయ్యకి అమ్ముంటే ఈ పాటికి మనం కూడా బాగుపడేవాళ్ళం. కొండయ్య మాటలు భద్రయ్యను మరింత బాధించాయి. తను కాపాడాలనుకుంటున్న విద్య తన ఊరి వాళ్లకే భారమవుతుందని అతను మదనపడ్డాడు. భద్రయ్య పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పార్వతి తన పెళ్లినాటి పాత పెట్టెను బయటికి తీసింది. దానిలో నుండి ఒక పసుపు బట్టలో చుట్టి ఉన్న పట్టుగూళ్లను తీసింది. ఏవండి, ఇవి మా అమ్మ నాకు పెళ్లిలో ఇచ్చింది. మన వంశపారంపర్యంగా వస్తున్న దేవతా పట్టుగూళ్లు. వీటితో ఒక్క దేవవస్త్రం నేయడానికి సరిపోతుంది. ఇది మన చివరి ప్రయత్నం. భద్రయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను ఆ పట్టుగూళ్లను చేతిలోకి తీసుకున్నాడు. తన పూర్వీకుల ఆశీస్సులు తన చేతిలో ఉన్నట్టుగా భావించాడు. నువ్వు చెప్పింది నిజమే పార్వతి. ఇది నా చివరి ప్రయత్నం. ఈసారి నేను వేసేది కేవలం వస్త్రాన్ని కాదు, మన ధర్మవరం గౌరవాన్ని. అతను మల్లన్నను పిలిచి తనతో పాటు అడవికి రమ్మన్నాడు. మల్లన్నా, రా, ఈరోజు నీకు మన అడవి తల్లిచ్చే వరాల్ని చూపిస్తాను. భద్రయ్య మల్లన్నను తీసుకుని దట్టమైన అడవిలోకి ఎవరూ వెళ్ళని దారిలో నడిచాడు. అక్కడ ఒక సెలయేటి ఒడ్డున కొన్ని అరుదైన పూల ముక్కలను చూపించాడు. చూశావా, ఈ పూల నుండే మనం మన రంగులని తయారు చేస్తాం. ఇది ప్రకృతి మనకిచ్చిన వరం. దీన్ని డబ్బుతో కొనలేం. భద్రయ్య ఆ పూలను ఆకులను సేకరించి ఇంటికి తెచ్చాడు. ఆ తర్వాత అతను మల్లన్నను బయటికి పంపించి తన రహస్య గది తలుపులు మూసుకున్నాడు. ఆ రోజంతా అతను ఆ రంగులను తయారు చేయడంలోనే గడిపాడు. మరుసటి రోజు ఉదయం భద్రయ్య తన మగ్గాన్ని శుభ్రం చేసి పూజ చేశాడు. ఆ దేవతా పట్టుదారాలతో తాను తయారు చేసిన రంగులతో దేవవస్త్రాన్ని నెయ్యడం మొదలుపెట్టాడు. ఆ మగ్గం నుండి వస్తున్న శబ్దం ఒక తపస్సు చేస్తున్న యోగి మంత్రంలా వినిపిస్తుంది. ఆ సవ్వడి కాంతయ్య చెవిని కూడా పడింది. భద్రయ్య తన చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడని అతను గ్రహించాడు. అతను తన చివరి అత్యంత క్రూరమైన కుట్రకు సిద్ధమయ్యాడు. భద్రయ్య ఏకాగ్రతతో దేవవస్త్రాన్ని నేస్తున్నాడు. ఆ వస్త్రం మీద రంగులు హరివిల్లులా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కళను చూసి కొండయ్యలోని కళాకారుడు మేల్కొన్నాడు. అతను రోజు దొంగచాటుగా భద్రయ్య ఇంటికొచ్చి కిటికీలో నుండి ఆ అద్భుతాన్ని చూసేవాడు. భద్రయ్య పడుతున్న శ్రమ, అతని కళ్ళల్లోని తపస్సు కొండయ్య అహంకారాన్ని కరిగించాయి. అతను సిగ్గుతో తలదించుకున్నాడు. ఒకరోజు అతను ధైర్యం చేసి భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు. కొండయ్య తలదించుకుని, నన్ను క్షమించు భద్రయ్య తాత. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీది పట్టుదల కాదు, మన కళ మీద నీకున్న గౌరవం అని నాకు తెలిసొచ్చింది. దయచేసి ఈ విద్యను నాకు కూడా నేర్పు. నేను నీ శిష్యుడిగా ఉంటాను. భద్రయ్య కొండయ్యలోని పశ్చాత్తాపాన్ని చూసి చలించిపోయాడు. అతను నవ్వుతూ కొండయ్యను దగ్గరికి తీసుకున్నాడు. ఈ విద్య నా సొంతం కాదు నాయనా, ఇది మన ఊరి సొత్తు. నీలాంటి యువత ముందుకొస్తే మన ధర్మవరం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. అదే సమయంలో కాంతయ్య తన చివరి ఎత్తుగడ వేశాడు. ఊరి జాతర రోజున భద్రయ్య ఆ దేవవస్త్రాన్ని గుడిలో అమ్మవారికి సమర్పిస్తాడని, ఆ సమయంలో ఆ వస్త్రాన్ని దొంగలించాలని తన మనుషులకు ఆజ్ఞాపించాడు. జాతర రోజు రానే వచ్చింది. ఊరంతా కోలాహలంగా ఉంది. భద్రయ్య తాను నేసిన అద్భుతమైన దేవవస్త్రాన్ని తీసుకుని గుడికి బయలుదేరాడు. కాంతయ్య మనుషులు దొంగల్లా పొంచి ఉన్నారు. భద్రయ్య ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించలేదు. అతను దాన్ని చేతిలో పట్టుకుని ఊరందర్నీ ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు. సోదరులారా, ఈ రోజు నేను ఈ వస్త్రాన్ని అమ్మటానికి రాలేదు. మన ఊరి గౌరవాన్ని మీ అందరితో పంచుకోవటానికొచ్చాను. ఈ దేవ వస్త్రం యొక్క రహస్యం నా దగ్గర లేదు.
అది మన మట్టిలో, మన గాలిలో, మనందరి చేతుల్లో ఉంది. ఈ రోజు నుంచి ఈ విద్య మనందరిది. దీన్ని నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి నేను, నా మొదటి శిష్యుడు కొండయ్య నేర్పిస్తాం. ఆ మాట వినగానే కాంతయ్యకు గుండాగినంత పనైంది. ఆ రహస్యం ఇప్పుడు ఊరందరిది. ఇక దానికి విలువలేదు. అతని కుట్ర మొత్తం విఫలమైంది. అతను అవమానంతో అక్కడి నుండి పారిపోయాడు. భద్రయ్య ఆ మొదటి దేవవస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాడు. ఆ తర్వాత అతను కొండయ్యను కలిసి ఊర్లోని యువతకు ఆ విద్యను నేర్పించడం మొదలుపెట్టారు. కొద్ది నెలల్లోనే ధర్మవరంలోని ప్రతి ఇంట్లో మగ్గం సవ్వడి మళ్లీ మొదలైంది. ఆ ఊరు నేసిన దేవవస్త్రాలు దేశదేశాలకు ప్రసిద్ధి చెందాయి. భద్రయ్య తన జ్ఞానాన్ని పంచి తన ఊరిని కాపాడుకున్నాడు. అతను డబ్బు సంపాదించలేదు, కాని తరతరాలుగా నిలిచిపోయే గౌరవాన్ని, కీర్తిని సంపాదించాడు. ఈ కథలోని ప్రధాన నీతి, జ్ఞానాన్ని పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తరుగుతుంది. నిజమైన సంపద డబ్బు, ఆస్తులు కాదు. అది మన కళ, మన సంస్కృతి, మన వారసత్వం. అత్యాశ, మోసం తాత్కాలికంగా పైచేయి సాధించినట్లు కనిపించినా చివరికి ధర్మం, నిస్వార్థం, ఐక్యమత్యమే గెలుస్తాయి. ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం ఆ వ్యక్తికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన సార్థకత లభిస్తుంది.